సో మీరు నెగిటివ్ ఎంత స్ట్రాంగ్గా చెప్తున్నారు, ఎంత స్ట్రాంగ్గా మీరు బయటకు పంపిస్తున్నారు. అట్ ద సేమ్ టైం మీరు గుడ్ని కూడా అంత బయట పంపించారు కదా, గుడ్ థింగ్స్ని కూడా చెప్పాలి కదా, కానీ ఎందుకు మీరు చెప్పట్లేదు? హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ ఎక్స్ప్లెయిన్ ఛానల్. ఫ్రెండ్స్, రీసెంట్గా నేను కొన్ని రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. సో దేవరా టైలర్కి సంబంధించి విపరీతమైన నెగిటివిటీ అనేది ఇంటర్నెట్లో స్ప్రెడ్ చేస్తున్నారు దీనికి సంబంధించి. సో ఇది ఎందుకు జరుగుతుంది ఏంటి అని చెప్పి ఒకసారి నేను అబ్జర్వ్ చేస్తే, వాళ్ళు పర్టికులర్గా చాలా పెద్ద యూట్యూబర్స్ అనమాట కొంతమంది. సో వాళ్ళు ఎవరంటే కొంతమంది ఉన్నారు. సో బార్బెల్ అండ్ రాగడే ఛానల్స్, సో వీళ్ళందరూ ఉన్నారు కదా. సో యాక్చువల్గా పెద్ద యూట్యూబర్స్ అనగానే సో వాళ్ళకి కొంచెం కమాండిటీ ఎక్కువ ఉంటుంది, దాని మీద ఈ మూవీకి సంబంధించి గ్రిప్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళు అండర్స్టాండింగ్ చేసుకోగలరు అని అనుకుంటాం. సో వాళ్ళకి గ్రిప్ ఉండొచ్చు, అలాగే నాలెడ్జ్ కూడా ఉండొచ్చు. కానీ ద వే ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్, సో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ, సో అది ఎలా ఉంటుందంటే నెగిటివ్గా స్ప్రెడ్ చేసేలాగైతే ఎక్కువ మాట్లాడుతున్నారు. సో మాట్లాడమే కాదు, నెగిటివ్గానే స్ప్రెడ్ చేస్తున్నారు కూడా కొన్ని విషయాల్లో అయితే. సో అక్కడ అది నాకు నచ్చట్లేదు, నాకు కాదు, చాలామందికి దీన్ని అఫెండ్ చేశారు. సో ఎందుకంటే చెప్తున్నాను, యాక్చువల్గా ఒక మూవీ అనేది బయటికి వస్తున్నప్పుడు మ్యాక్సిమం మన వంతు మనం ఏం చెప్పాలనుకుంటున్నాం, ఆ మూవీ నుంచి మనం ఏం అబ్జర్వ్ చేసాం, సో అది ఎలా ఉండబోతుందని మన యొక్క ఒపీనియన్ చెప్పొచ్చు. సో ఇది లీగల్ అందరికీ అనిపించేది. సో ఎవరైనా వాళ్ళ యొక్క భావాన్ని కానీ, సో వాళ్ళ యొక్క థాట్స్ని కానీ పబ్లిక్గా చెప్పే అవకాశం ఉంది. సో దాని గురించి వాళ్ళు చెప్పొచ్చు, ఎవరు దానికి అడ్డు చెప్పరు. కానీ వాళ్ళు ఏ విధంగా చెప్తున్నారు, సో అది నెగిటివ్గా వెళ్తుందా పాజిటివ్గా వెళ్తుందని. సో నెగిటివ్స్ ఉంటాయి, ఎందుకంటే దేవరా టైటిల్కి సంబంధించి ఎక్కువగా మెయిన్గా వీళ్ళు మాట్లాడేది ఏంటంటే, సో కొన్ని షార్ట్స్ ఉన్నాయి. సో ఎస్పెషల్లీ లాస్ట్ క్లైమాక్స్లో వచ్చే షార్క్ ఉంది, ఇది మెయిన్గా ట్రోల్కి గురవుతుంది. ఎందుకు పర్టికులర్గా చెప్తున్నారు, ఎందుకు ట్రోల్ చేస్తున్నారు, దీనికి సంబంధం ఏంటి అని చూస్తే, ఎన్టీఆర్ హ్యాండ్కి ఆ రోప్కి సో సింక్ లేదు, కనెక్షన్ లేదు. సో షార్క్ ఎలా ఉంది ఏంటి, విఎఫ్ఎక్స్ ఏంటి అని చెప్పి మాట్లాడుతున్నారు. యాక్చువల్గా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ట్రైలర్ మొత్తంలో షార్ట్ ఒకటి లేదు, ఇంకా చాలా షార్ట్స్ ఉన్నాయి. సో చాలా మంచి షార్ట్స్ ఉన్నాయి యాక్చువల్గా చెప్పాలంటే. అంటే ఒక కలర్ ఫోటో టైప్లో ఒక ఆర్ట్ లాగా ఉండే చాలా ఫ్రేమ్స్ ఉన్నాయి. సో వాటిని వదిలేశారు. లాస్ట్ క్లైమాక్స్లో ట్రైలర్ లాస్ట్లో వచ్చే దాన్ని పట్టుకుని విపరీతంగా ట్రోల్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నా థాట్ అనమాట. ఎందుకంటే బేసిక్గా మనం ఆ ఒక్కదాని గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు మీరు ఒక ఒపీనియన్ చెప్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువు గురించి కానీ, లేదంటే ఒక ప్రోడక్ట్ గురించి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు దేవరా ప్రోడక్ట్ తీసుకున్నారు. ఈ ప్రోడక్ట్ తీసుకుని మీరు మీ యొక్క థాట్ని మీరు బయట చెప్తున్నారు పబ్లిక్గా. సో మీరు చెప్తున్నప్పుడు మీరు నెగిటివ్ ఎందుకు చెప్తున్నారు, నేను అనేది అది. సో మీరు నెగిటివ్ ఎందుకు చెప్తున్నారు? పాజిటివ్స్ కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు నెగిటివ్ చెప్పారు, బాగానే ఉంది. సో మీరు నెగిటివ్ ఎంత స్ట్రాంగ్గా చెప్తున్నారు, ఎంత స్ట్రాంగ్గా మీరు బయటకు పంపిస్తున్నారు. అట్ ద సేమ్ టైం మీరు గుడ్ని కూడా అంత బయట పంపించారు కదా, గుడ్ థింగ్స్ని కూడా చెప్పాలి కదా, కానీ ఎందుకు మీరు చెప్పట్లేదు? ఇది నా ఒక మెయిన్ థాట్ అనమాట. ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు రెండు విధాలు ఉన్నాయి. సో రెండు రూట్స్ ఉన్నప్పుడు మీరు రెండింటిని మీరు కవర్ చేయాలి కదా. ఎందుకు నెగిటివ్గానే ఓన్లీ నెగిటివ్ స్ప్రెడ్ చేద్దామని చూస్తారు? సో ఇది ఒక విషయం నాకు అస్సలు అర్థం కావట్లేదు అనమాట. ఎందుకంటే గుడ్ షార్ట్స్ ఉన్నాయి, బీజిఎం బాగుంది, అన్నీ బాగున్నాయి. సో ఒక్క షార్ట్ని పట్టుకొని 2-3 షార్ట్స్, ఒకటి కాదు, సో 2-3 షార్ట్స్ పట్టుకొని మొత్తం మీరు మూవీ తేడా కొడుతుంది, ఎక్కడో అయిపోయింది, అస్సం అయిపోయింది, సినిమా బాగాలేదు, లుక్ చూడడానికి ఎన్టీఆర్ అసలు బాగాలేదు, వరస్ట్గా ఉన్నాడు అంటే ఈ థాట్స్ ఏంటి అసలు, ఏంటి ఎటు వెళ్తుంది ఏంటి అనేది అసలు అర్థం కావట్లేదు అనమాట. సో పర్టికులర్గా ఇది ఒక బిహేవియర్ అనేది అసలు మంచి బిహేవియర్ కాదు యాక్చువల్గా చెప్పాలంటే. సో మ్యాక్సిమం పాజిటివిటీ అనేది ఎక్కువ బయటకు రావాలన్నమాట. సో పాజిటివ్గా చెప్తే నెగిటివ్ చెప్పచ్చు. సో ఈ పలానా దీని వాళ్ళది బాగాలేదు, ఇది ఎక్కడ వింటుంది, సో ఇది ఎక్కడ చూసినట్టుంది, సో ఇంకా కొంచెం బెటర్గా చేసి ఉండొచ్చు ఏమో, ఎందుకంటే కంపేర్ చేస్తే తెలుస్తుంది కాబట్టి అలా కూడా చెప్పడానికి ఛాన్స్ కూడా ఉంది. కానీ పాజిటివ్స్ ఉన్నాయి కదా, ఇది బాగుంది, ఇది నాకు నచ్చింది, సో ఇలాంటివి ఎందుకు చెప్పట్లేదు మీరు? ఎందుకు చెప్పారు, ఎందుకు చేయట్లేదు? సో ఈ ఒక్క విషయం తప్ప నాకు ఇక ఏ ప్రాబ్లం లేదనమాట. సో ఈ ఒక్క మూవీ, దేవర మూవీ గురించి కాదు, అంతకుముందు వచ్చిన మూవీస్కి సంబంధించి ఫ్యూచర్లో కూడా చేయొచ్చు. అంటే ఫ్యూచర్లో రిలీజ్ అయ్యే ప్రతి మూవీ కూడా ఇదే విధంగా ఉంటే మాత్రం డెఫినెట్గా లాస్ మనకే, ఇందులో ఎటువంటి డౌట్ లేదనమాట. ఓకేనా? సో మెయిన్ ఇంపార్టెంట్లో అయితే ఇది నాకు ట్రిగ్గర్ అవుతూ ఉంది మైండ్లో. సో అందుకే నేను మీతో దీని గురించి చెప్దామని చెప్పి అనుకున్నాను. సో మీకు అసలు ఏమనిపించింది, నాకు ఈ నెగిటివిటీ కానీ ట్రోల్స్ కానీ చూస్తుంటే మూవీ మీద మీ యొక్క థాట్స్ ఏంటి వాళ్ళ మీద?